నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో ఉన్న కామన్ డౌట్స్, జనరల్ టాపిక్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ సంవత్సరం వినాయక చవితి రోజు వినాయకుడి అనుగ్రహం కలగాలంటే ఏ విధంగా పూజ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, వినాయకుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. హ్మ్. మనుషులకే కాకుండా దేవతలకు కూడా ఆయన అధిపతి. ఆటంకాలు కలగకుండా చూసి హ్మ్. దేవతా స్వరూపం. వినాయకుడు ఓంకార రూపము అంటారు. హ్మ్. వినాయకుడు మనందరికీ తెలిసింది ఏంటంటే, అంతే పెద్ద పెద్ద పండుగలు తెలుసు అనుకోండి, హ్మ్. కేవలం ఏదో అమ్మవారు నలుగు పిండితో చేసుకున్నాక హ్మ్. ఆ పరమేశ్వరుడు వచ్చి, ఆ శివుడు వచ్చి తలను తీసేశాడు. హ్మ్. దాని తర్వాత అదొక లీల, హ్మ్. ఒక రాక్షసుని సంహరించడానికి అవతారం రావడానికి అలా జరిగిందామని అనుకుంటాం. హ్మ్. కానీ పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడా వివాహానికి ముందు గణపతి పూజ చేశారు. మ్మ్హ్మ్. మనకి 32 మంది గణపతులు ఉన్నారు. 32 మంది. 32 లంబోదర గణపతి, హేరంబ గణపతి, వల్లభ గణపతి, వక్రతుండుడు, ఇట్లా. హ్మ్. అలాగే ఇంకొన్ని శాస్త్రాల్లో అయితే 56 రకాలు చెప్తారు. మ్మ్హ్మ్. 444 మంత్రాలతో గణపతిని పూజిస్తారు. 444. మ్మ్హ్మ్. గణపతిని ఎప్పుడైనా సరే మనం పూజించాలంటే గరిక అంటారు. గరిక అంటే అందరూ గడ్డి అనుకుంటారు. గడ్డి కాదు, గడ్డి వేరు, గరిక వేరు. హ్మ్. గ్రాస్ అనుకుంటారు, గ్రాస్ కాదు. అవును. గరిక అని మనం భూమిలోంచి ఇట్లా తీస్తున్నాం అనుకోండి, అది గరిక ఎలా ఉంటుందంటే మొలుస్తుంది, మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ నాటుకుంటుంది, మళ్ళీ మోస్తుంది. మ్మ్. అట్లా ఒక కుట్టు వేసినట్టు మనం కుట్టు అవును. వేస్తే ఎలాగా స్టిచ్చింగ్ లాగా. స్టిచ్చింగ్ లాగా ఉంటుంది. మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, గణపతిని పూజించేటప్పుడు మ్మ్. మినిమం 12 ఇంచెస్ ఉండాలి గరిక. మ్మ్. 12 inches. 2 గరికలతో పూజించాలని చెప్పింది శాస్త్రం. ఒక గరిక పెట్టకూడదు, మ్మ్. 2 గరికలతో పూజించాలి. మీరు గరికతో హోమం చేస్తే గణపతికి 3 గరికలు వేయాలని చెప్తుంది శాస్త్రం. మ్మ్. 3 వేయాలి. అది కూడా 12 ఇంచులు ఉండాలని చెప్పింది శాస్త్రం. మ్మ్. అలాగే మరొకటి ఏంటంటే, గణపతి దేవతలకు కూడా సపోర్ట్ చేశారు. దేవతలకు కూడా అతను కావాల్సి వచ్చిందంటే, ఆ గణపతి యొక్క ఆరాధన ఎంత గొప్పదో తెలుసుకోండి. మ్మ్. తుష్టి, పుష్టి, ఆనందము, ఐశ్వర్యం ఇచ్చేవాడు గణపతి. మ్మ్. అంటే మనిషి పుష్టిగా ఉండాలి, గణపతి అనుగ్రహం కావాలి. మ్మ్. మనకి ఆటంకాలు జరుగుతున్నాయి, మ్మ్. ప్రతిదీ ఆటంకం జరుగుతుంది గణపతి. ఎందుకంటే మ్మ్. ఆటంకానికి కేతువు కారకుడు, కేతువుకి అధిష్టాన దేవత గణపతి. మ్మ్. ఓకే. మ్మ్. అలాగే మనకి త్రిపురాసుర సంహారం అని శివుడు చేశాడు. మ్మ్. వాళ్ళు ఆ 3 రాక్షసులు ఎలాంటి వరం పొందారంటే, మేము అసలు ఇంక మరణించకూడదని అడిగారు బ్రహ్మగారిని. మ్మ్. బ్రహ్మగారు అన్నారు, బాబు నాకే మరణం ఉంది, నాకు కూడా ఒక టైం అయిపోద్ది, మ్మ్. నేను అన్లిమిటెడ్ టైం ఎవరికి ఇవ్వలేను, ఓకే. కాబట్టి మీరు ఇలా కాదు అంటే, అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలివిగా, అయితే మ్మ్. మమ్మల్ని శివుడు చంపాలి. మ్మ్. ఆ ఈశ్వరుడు కూడా ఎలాగా, మేము ముగ్గురు అంటే వాళ్ళ ముగ్గురికి 3 లోకాలలాగా ఉంటాయి, 3 ఒక ప్లేన్స్ లాగా ఉంటాయి. మ్మ్. ఆ 3 ఎలా అంటే, ఒకటి బంగారం, ఒకటి వెండికి సంబంధించింది, ఒకటి ఇనపకి సంబంధించినవి ఉంటాయి. ఆ ప్లేన్ ఏదైతే ఆ భూమికి లాగా ఉండేవి, మ్మ్. ఆ 3 ఒకే లైన్లోకి వచ్చినప్పుడు మమ్మల్ని చంపాలి. మ్మ్. అది కూడా విష్ణువు ఇచ్చినటువంటి ఒక బాణంతో. మ్మ్. ఇంక ఇది ఎప్పుడు సాధ్యం అనుకుంటారు వీళ్ళు. మ్మ్. అలాంటి వరం పొందారు, వెళ్ళిపోయారు. వాళ్ళ లోకాలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మ్మ్. ఇంకా వీళ్ళందరూ దేవతలందరూ వెళ్ళి, బాబు మా వల్ల అవ్వట్లేదు, వాడు నీ చేతుల్లో చేస్తాడు, నువ్వు ఎట్లాగా విష్ణువు దగ్గర నుంచి నువ్వు బాణాన్ని తీసుకొని, గాంధీ బాణాన్ని తీసుకొని వేయాలంటే, సరే మ్మ్. ఈయన వెళ్ళి బాణం ఎక్కి పెడితే అటు ఇటు తిరుగుతున్నాయి అవి. మ్మ్. ఎలాగా? అప్పుడు పార్వతీదేవి అంటుంది, ఏమంటే మీ అబ్బాయికి చెప్పొచ్చారా అని. మ్మ్. అంటే ఆఖరికి పరమేశ్వరుడు కూడా గణపతిని పర్మిషన్ తీసుకోవాల్సింది. అంటే ఆటంకం కలగకుండా ఉండడానికి. మ్మ్. అప్పుడు వెళ్తాడు. మ్మ్. వెళ్ళినప్పుడు నువ్వు ధ్యానించి వస్తానంటాడు. ధ్యానించినప్పుడు ఆయనలో నుంచి ఒక సింహం మీద కూర్చున్న గణపతి బయటకు వస్తాడు, ఈశ్వరుడి నుంచి, శివుడి నుంచి. మ్మ్. వచ్చి నీ నుంచే వచ్చాను, ఎందుకు, ఆయన పుత్రుడేగా, ఆయన నుంచే వస్తాడు, మరి అవును. వచ్చానని అప్పుడు అనుగ్రహిస్తే, మ్మ్. అప్పుడు బాణం ఎక్కువ పెట్టి కొడదామంటే మళ్ళీ తిరుగుతుంటాడు అటు ఇటు. గణపతి చక్కగా ఆయన తొండంతో 3 ఒక లైన్లో పెట్టగానే మ్మ్. బాణం వేస్తే 3 కథం. మ్మ్. అలాగా శివునికి ఒకసారి, విష్ణువుకి మరోసారి, అమ్మవారికి లలితా సహస్రనామాల్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఉంటుంది ఒక నామం. మ్మ్. దానికంటే ముందేం జరుగుతుందంటే, మ్మ్. విశుక్రుడు అనేటువంటి ఒక రాక్షసుడు, బండాసురుడి యొక్క తమ్ముడు, మ్మ్. ఈ శక్తి సేనలు విజృంభిస్తున్నాయని మ్మ్. ఆ యొక్క ఏదైతే యుద్ధరంగం ఉందో అక్కడ వాళ్ళందరికీ నిర్వీర్యం అయిపోవాలి, ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి, ఏం యుద్ధం చేస్తామో, ఎవరి కోసం యుద్ధం చేయాలి, ఎందుకు యుద్ధం చేయాలని ఒక దీనిలోకి వెళ్ళిపోవాలని ఒక విఘ్నశిల యంత్రాన్ని వేస్తాడు.
వేయగానే అందరికీ కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఈ వారాహి అమ్మవారు, మంత్రిని అమ్మవారు లేవండి, ఏంటి నిద్రపోతున్నారంటే ఎందుకు యుద్ధం చేయాలి, చూడండి హాయిగా నిద్రపోవచ్చు. నిద్రపోతే ఎవరికి ప్రాబ్లం లేదని నిద్రపోతుంటారు. అమ్మో ఇలా కాదని అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్తారు. వీళ్ళు చెప్పిన అమ్మవారికి అర్థం అవుతుంది, నాకు తెలిసిన ఏమైందో అని. అప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అమ్మవారు అయ్యవారిని చూస్తే వాళ్ళిద్దరి నవ్వు నుంచి పుడతాడు గణపతి. అమ్మ ఏం చేయాలి అంటే, నాన్న ఎవడో ఏదో పెట్టాడంటే చూడంటే వెళ్ళి ఒకే ఒక గుర్తుతో ఆ విఘ్నేశ్వర యంత్రాన్ని ఎప్పుడైతే బదులు కొట్టేసాడో అందరూ మళ్ళీ ఎనర్జైజ్ అవుతారు. అప్పుడు యుద్ధం చేస్తారు, గెలుస్తారు. అలా మనకి గణపతి ఏదైతే అవతారం ఉందో చాలా గొప్ప ఇది. ఓంకార రూపం అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, అలాగే ఎడమ వైపు తొండం తిరిగి కుడివైపు తొండం తిరిగి ఉంటుంది గణపతిలో. ఈ మానసిక రుగ్మతలు పోవాలి అంటే ఎడమవైపు తిరుగున గణపతిని పూజించాలని చెప్తారు. ఆరోగ్య సమస్యలు తీరాలి, ఆరోగ్యం బాగుండాలి, రాజ్యం సిద్ధించాలి, సంతాన అభివృద్ధి ఉండాలనుకునే వాళ్ళు కుడివైపు తొండం అన్నది చేస్తూ ఉంటారు. ఓం వక్రతుండాయ నమః అనే నామాన్ని కనుక ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆటంకాలన్నీ తొలగుతాయి. ఎక్కడ గణపతి ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఆనంద ప్రదాత గణపతి, ఆనందాన్ని ఇచ్చేవాడు నీకు. అంటే ఆటంకాలు ఇచ్చేవాడు ఆయన, ఆటంకాలు తొలగించేవాడు ఆయన. ఇదేమిటంటే ఆటంకాలు ఎందుకు ఇవ్వాలి అనిపించచ్చు మీకు. మొన్న ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, అందులో ఒక ఆవిడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆటంకం జరిగిందా లేదా? అక్కడ జరిగింది. ఆవిడ ఆటంకం ఆవిడ ప్రాణాన్ని నిలబెట్టింది. ఆవిడ ఆటంకం లేకపోయి ఉంటే ఆవిడ కూడా అందరితో పాటు ఇది అయిపోయింది. కాబట్టి ఏంటంటే మనం గణపతిని కనుక ఎంత ధ్యానిస్తూ ఉంటే ఆయన మనకి ఎక్కడ ఆటంకాలు జరగాలో జరిపించి మనల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు. మనకి నిజంగా మనకి ఏదైతే ఇస్తే మంచిదో అక్కడ ఆటంకం లేకుండా చేస్తాడు. కాబట్టి గణపతి యొక్క గొప్పతనం అది. ఇంకోటి ఏంటంటే గణపతి వృత్తాంతాల్లో మనం వింటూ ఉంటాం. ఏది, ఆయన ఒకసారి చంద్రుడు నవ్వాడు, అవును, ఆ కథ చెప్పుకోకపోతే ఆయనకి మనకి ఆ రోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు పాలవుతాం. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే నువ్వెంత బాగున్నా ఆ రోజు అంటే ఆయన మొత్తం పొట్ట నిండా వేసుకుని వెళ్తుంటే పడిపోయాడని, ఆ రూమ్లను బయటకు వచ్చాయని. అంటే ఇక్కడ గణపతి ఓంకార స్వరూపము, శివ పార్వతుల యొక్క స్వరూపం అని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే అవహేళన చేయడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి ఒక నీతి కథగా మనకి చెప్తూ వస్తుంటారు దాన్ని చెప్పాలంటే. అలాగే ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనం దర్భతో పూజ చేస్తాం కదా. ఎప్పుడైనా మనకు దుస్వప్నాలు వస్తుంటాయి, చూసారు కదా. దుస్వప్నాలకు మనకి చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే ఒకటి త్రిజట స్వప్న వృత్తాంతము, గజేంద్ర మోక్షము ఇలాంటివి వినమని చెప్తారు దుస్వప్నం వచ్చినప్పుడు. ఎవరికైనా దుస్వప్నం వచ్చింది, 2 గరికలు తీసుకొని, ఇందాక నేను చెప్పినట్టు 12 ఇంచెస్ గరికలు 2 తీసుకొని గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని దుస్వప్న నాశనం పోతాయి ఖచ్చితంగా. ఇంకా మీకు అది ఇంకా ఫలించదు, ఎలాంటి ఎంత దుస్వప్నం అయినా అది ఫలించదు. అంత గొప్పది గణపతి దగ్గర పెట్టడం అనేటువంటిది. అందుకే వినాయక చవితికి ఫస్ట్ కంపల్సరీ గరిక పెట్టే పూజ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఓకే గురు.